హాయ్ అండి, వెల్కమ్ టు 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్. వీడియోలు చిన్నగా పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఉండే నెట్లో నిదానంగా అప్లోడ్ చేస్తా పెడతా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ముందు వీడియోలో చెప్పినట్టుగా షార్ట్ వీడియోస్ అంటే షార్ట్ నోట్స్ ఏ విధంగా చేయాలి, యూట్యూబ్ చేసి షార్ట్ వీడియోస్ వస్తూ ఉంది. ఓకే, చూడండి. ఈ షార్ట్ నోట్స్ అని చెప్పేసి ఏ విధంగా చేసుకోవాలి చూడండి. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మీకు చదువుకుంటా ఉన్నప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్టు చాలా ఉంటుంది, ఓ 10 పేజీల్లో ఉంటుంది. దాన్ని ఇలా చేసుకోవాలి షార్ట్ నోట్స్గా. ఫస్ట్ మీకు ఒక అవగాహన వస్తుంది. ఎలాగో చూడండి, ఇక్కడ మీకు మీన్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, షార్ట్ నోట్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి. దీంట్లో చూడండి, మీను, మీడియను, మోడ్కి సంబంధించి ఫస్ట్ మీన్ గురించి చెప్తారు. మీన్కి సంబంధించి అన్గ్రూప్ డాటాకి సంబంధించి చెప్తారు. నెక్స్ట్ మీడియన్కి సంబంధించి అన్గ్రూప్ డాటా అంటే ఏందో చెప్తారు. నెక్స్ట్ మోడ్కి సంబంధించి అన్గ్రూప్ డాటా అంటే ఏందో చెప్తారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారిగా మళ్ళీ మీన్కి సంబంధించి గ్రూప్ డాటా అంటే ఏంది, ఆ గ్రూప్ డాటా ఫార్ములా ఏంది, ఈ విధంగా చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ మీడియన్కి సంబంధించి గ్రూప్ డాటా ఏంది, మోడ్కి సంబంధించి గ్రూప్ డాటాల ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి అని చెప్తారు. మీన్కి సంబంధించి చేసేటప్పుడు డీవియేషన్కి సంబంధించి డీవియేషన్లో ఆ మెథడ్లో ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి చెప్తారు. ఇవన్నీ కూడా మీరు అట్లాగా వాళ్ళు చెప్పినట్టు నోట్స్ కానీ ప్రిపేర్ అయితే ఈ పేజీ చదివి మీకు అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అలా కాకుండా చదివిన తర్వాత ఇలా కానీ చేసుకోగలిగితే అన్నీ కూడా మీకు ఎక్కడే ఉంటాయి. ఒక ఫార్ములాకి ఇంకో ఫార్ములాకి సంబంధించి మీరు అసలు కన్ఫ్యూజ్ కారు. దీంట్లో ఏం ఫార్ములా వస్తుంది, మీకు ఇందులో ఏం ఫార్ములా వస్తుంది చూడండి. మీకు అందుకే స్టార్టింగ్లో నేను దీన్ని ఈ బోర్డుకి దగ్గరగా కెమెరా తీసుకుని వచ్చి మొత్తం చూపించాను. చూడండి, గమనించండి. ఇక్కడ చూడండి, మీన్ అంటే ఏంది, మీన్ ఏమి అంటే షార్ట్ కట్లో ఏం పిలుస్తారు, ఏఎం, హెచ్ఎం, జేఎం. ఈ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు లెసన్ చెప్తాను, అప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ అన్గ్రూప్ డాటా. అసలు అన్గ్రూప్ డాటా అంటే ఏంది, గ్రూప్ డాటా ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సామాన్యమైన పరిభాషలో నేర్చుకోవాలి. అసలు అన్గ్రూప్ డాటా ఏంది, గ్రూప్ డాటా అంటే ఏంది, రా స్కోర్ అంటే ఏంది, ఎన్ని తెలుసుకోవాలా. మీరు ఒక మార్కెట్కి వెళ్ళారనుకోండి, మార్కెట్కి వెళ్ళిన తర్వాత అన్ని రకాల కూరగాయలను తీసుకొని వచ్చేసి అన్ని కూరగాయలని తీసుకొని వచ్చేసి ఒక కవర్లో వేసుకొని వస్తారు. అన్ని కూరగాయలు, టమాటాలు అయితే ఏమి, క్యారెట్ అయితే ఏమేమి ఉన్నాయో, వంకాయలు అయితే ఏమి, బెండకాయలు అయితే ఏమి, అన్నీ తీసుకొని వచ్చేసి అన్నీ కూడా తీసుకొని కవర్లో వేసుకుంటారు. అన్నీ కలిసేసి ఉంటాయి దాంట్లో. దాన్నే ముడి దత్తాంశం అంటాం, ఇంగ్లీష్లో రా స్కోర్. దీనంతా కవర్లో ఉండేదాన్ని ఆ విధంగానే కానీ చూస్తే దాన్ని అన్గ్రూప్ డాటా అంటే మనం గ్రూప్ చేయలేదు కాబట్టి దాన్ని సపరేట్గా అంటే క్యారెట్ని సపరేట్గా, టమాటా సపరేట్గా, వంకాయ సపరేట్గా ఇది చేయలేదు కాబట్టి దాన్ని మనం అన్గ్రూప్ డాటా, గ్రూప్ చేయలేదు కాబట్టి అన్గ్రూప్ డాటా అంటారు. ఇదే మెయిన్కి సంబంధించిన అన్గ్రూప్ డాటా అంటే. గ్రూప్ డాటా అంటే ఏంది, సేమ్ అదే మార్కెట్కి తీసుకొచ్చారు కదా, ఏదైతే కూరగాయలు ఉన్నాయో ఆ అన్గ్రూప్ డాటా, ఆ కూరగాయలు మొత్తాన్ని ఇంటికి తీసుకొని వచ్చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మీరు. టమాటాలు ఒక దగ్గర, క్యారెట్లు ఒక దగ్గర, ఓకేనా. నెక్స్ట్ వంకాయలు ఒక దగ్గర, బెండకాయలు ఒక దగ్గర, సపరేట్గా చేసి పెడతారు. సపరేట్గా చేసి ఆ టమాటాలు ఎన్ని ఉన్నాయి, వంకాయలు ఎన్ని ఉన్నాయి, బెండకాయలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అవి రాసుకుంటారు. సరే ఎన్ని కేజీలు తెచ్చాము అని చెప్పి అన్ని రాసుకుంటారు. ఈ విధంగా గ్రూప్గా డివైడ్ చేసి అవి ఎన్ని ఉన్నాయో అని క్లియర్గా ఒక పట్టిక రూపంలో కానీ రాసుకుంటే దాన్ని గ్రూప్ డాటా అంటాం. సామాన్య పరిభాషలోనే అర్థం చేసుకోండి మీరు. అసలు ఇది పూర్తిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా ఉంటుంది, కానీ మనం నార్మల్గా దాన్ని అర్థం చేసుకోగలగాలి. అసలు అన్గ్రూప్ డాటా అంటే ఏంది, గ్రూప్ డాటా అంటే ఏంది నార్మల్గా తెలుసుకోగలిగితే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది దీని గురించి తెలుసుకోవడం. దాంట్లో భాగంగా మీన్కి అన్గ్రూప్ డాటా ఫార్ములాస్ ఉంటాయి, గ్రూప్ డాటా ఫార్ములాస్ ఉంటాయి. దీనికి మాత్రమే స్పెషల్గా డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఉంటుంది, డీవియేషన్ మెథడ్కి సంబంధించి ఫార్ములా. ఇవన్నీ చదివిన తర్వాత అర్థం చేసుకొని ఈ విధంగా కానీ ఒక పేపర్లో వచ్చేలాగా కానీ మీరు కానీ షార్ట్ నోట్స్ కానీ రాసుకోగలిగితే ఒకదానికి కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా ఈజీగా మీకు అర్థమైపోతుంది. చూడండి, సిగ్మా x/n మీన్కి సంబంధించి అన్గ్రూప్ డాటా, గ్రూప్ డాటాకి సంబంధించి ఫార్ములా x బార్ = సిగ్మా fx / n, లేదా n ప్లేస్లో సిగ్మా f
పెట్టుకోవచ్చు. కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్. డీవియేషన్ మెథడ్ లో చూడండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి. సి కానీ ఐ కానీ హెచ్ కానీ తీసుకోవచ్చు మనం, క్లాస్ ఇంటర్వల్స్ అవి. నెక్స్ట్ మీడియన్కి సంబంధించి మీడియన్ ఎంతో సూచిస్తాం మనం. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. మీకు ఎలా షార్ట్ నోట్స్ చేసుకోవాలని దాని గురించి మాత్రమే చెప్తాను. ఇక్కడ ఆడ్ నెంబర్ సంబంధించి వచ్చినప్పుడు n+1/2 డివైడ్ అంటే n+1/2 వాల్యూ అంటే n+1/2 వాల్యూ. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు n/2 వాల్యూ ప్లస్ n/2+1. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ రెండింటికి రాదు. ఈ డివైడెడ్ బై ఎన్కి మాత్రమే ఉంటుంది, n/2+1. ఇది కన్ఫ్యూజ్ చేస్తారు వాడు. n+1/2 ఇదే విధంగా కానీ ఇచ్చేసారు అనుకోండి, ఇక్కడ మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. ఎగ్జామ్ సెంటర్లో గమనించుకోవాలా. మీరు ఎంతన్నా చదవండి, మీరు కానీ సబ్జెక్ట్లో కానీ అప్లికేషన్ మెథడ్లో కానీ మీకు కానీ రాకపోతే మాత్రం, ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఎంత చదివినా వేస్ట్. అందుకని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. మీ పక్కనున్న వాళ్ళని క్వశ్చన్స్ అడిగే విధానం కూడా మార్చుకోండి. ఇలా అడిగితే ఇలా కష్టంగా చేసే విధంగా చూడండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు ఫోన్ చేసిన వాళ్ళకి 10 కేజీలు బరువు ఎత్తిన వాడికి 5 కేజీలు బరువు ఎత్తడం పెద్ద సమస్య కాదు. మీరు కానీ కష్టంగా కానీ ప్రిపేర్ అయితే ఈజీ పేపర్ అనేది ఈజీగా చేస్తారు మీరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గ్రూప్ డేటాకు సంబంధించి m=l+n/2 - cf క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ సి కానీ ఐ కానీ హెచ్ కానీ అట్లా ఏదైనా ఇవ్వచ్చు. మనకి సి ఇవ్వచ్చు, ఐ ఇవ్వచ్చు, హెచ్ ఇవ్వచ్చు. నేను చదివిన దాంట్లో సిఏ ఉంది, ఐ అంటే నాకు తెలీదు, హెచ్ అంటే నాకు తెలియదు అంటే కుదరదు. అయితే అన్నీ కూడా తెలుసుకో ఉండాలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, m= మీడియన్కి సంబంధించి గ్రూప్ డేటా l+n/2 - cf. ఎఫ్ ప్లేస్లో ఎఫ్ఎంగా పెట్టొచ్చు అనమాట. ఇది కూడా పెట్టొచ్చు, సి ఇంటూ ఐ ఇంటూ హెచ్. మోడ్కి సంబంధించి అన్గ్రూప్ డేటాలో ఏ విధంగా చేస్తాం లెక్క, ఫ్రీక్వెంట్లీ నెంబరు, రిపీటెడ్ నెంబర్ అంటే అనేక సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అయ్యి వస్తా ఉందో దానికి సంబంధించి తీసుకునేదే మనం మోడ్. దాన్ని జెడ్తో సూచిస్తాం. దానికి సంబంధించి మోడ్కి సంబంధించి గ్రూప్ డేటాలో ఏ విధమైన ఫార్ములాలు ఉన్నాయి, గ్రూప్ డేటాకు సంబంధించిన ఏదైనా లెక్కగానిస్తే ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి ఫార్ములాలు కూడా మీకు వస్తే ఇవన్నీ నీ మైండ్లో ఫ్రేమ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏ లెక్కనైనా ఈజీగా చేస్తారు మీరు. అర్థమవుతుందా అండి నేను ఏం చెప్తున్నాను? ఇక్కడ మీకు సబ్జెక్ట్ చెప్పడం లేదు నేను. ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేది నేను ఇందాక మీకు చెప్పినప్పుడు షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి అన్నాను. కొంతమంది అన్న షార్ట్ నోట్స్ అంటే ఏంది, అవి ఎలా చేసుకోవాలి సార్ షార్ట్ నోట్స్ అని అడిగితే వాళ్ళకి ఒక్కొక్కరు కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఉండడం కోసము షార్ట్ నోట్స్ అంటే ఇదయ్యా 10 పేజీల్లో ఉంటుంది, దాన్ని మొత్తం తీసుకొని వచ్చేసి మనం 1 పేజీలో వచ్చేలాగా చేసుకోవాలా. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు షార్ట్ నోట్స్ ఇంత సబ్జెక్ట్ని అరిచేతిలో పట్టుకోవాలి. సబ్జెక్ట్ని మనం మామూలు చదువుతూ ఉండడం కాదు, ప్రతిరోజు చదువుతూ ఉండడం కాదు, ప్రతిరోజు చదివిన దాంట్లో దాన్ని షార్ట్ చేసుకోవాలా. అరిచేతిలో ఇట్లా చెప్పాలి నువ్వు సబ్జెక్టు, ఏళ్ళ మీద లెక్కే చెప్పాలి సబ్జెక్ట్ని. ఎగ్జామ్కి పోయేటప్పటికి మీకు అట్లా ఉండాలా, ఇంకా చదవాల్సిన అవసరం లేదు, అలా ప్రిపేర్ అవ్వాలా. మీరు అనుకుంటే కానిదంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా మీరు దాంట్లో మాత్రము సక్సెస్ అయ్యేలాగా దాని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ఓకేనా? షార్ట్ నోట్స్ అంటే ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ఈ విధంగా చేసుకుంటా షార్ట్ నోట్స్ అనేది. ఇదేనే కాదండి, చాలా ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏదన్నా లెసన్ చెప్తా ఉన్నప్పుడు దానికి సంబంధించి షార్ట్ నోట్స్ కూడా మీకు ఏ విధంగా అని చెప్పి దానికి సంబంధించి ఏదైతే రెడీ చేసుకున్నానో దాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? కొంతమంది షార్ట్ నోట్స్ పెట్టండి అన్న అది ఇది అంటున్నారు. షార్ట్ నోట్స్ నేను పెడితే మీకు ఏం అర్థం అవుతుంది? దాని గురించి నేను చెప్పకుండా షార్ట్ నోట్స్ పెట్టేస్తే మీకు ఏం అర్థం అవుతుందో చెప్పండి, ఆలోచించుకో. అందుకనే నేను ఎవరికి షార్ట్ నోట్స్ అనేది పెట్టడం లేదు. ఏదైతే సబ్జెక్ట్ చెప్తా ఉన్నానో ఆ సబ్జెక్ట్ మీద వచ్చినప్పుడు దానికి సంబంధించి సింపుల్గా షార్ట్ నోట్స్ కానీ కోడ్స్ ఇంపార్టెంట్. ఆ కోడ్స్ అనేది వేసుకోవాలా. స్పోర్ట్స్ ట్రైనింగ్ సంబంధించి మొన్న ఒక కోడ్ వేసాను గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. అలా కోడ్స్ అనేది గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించి ఏది ఇచ్చినా కూడా మనం వదలకుండా ఉంటాం. అలానే ప్రతిదానికి కోడ్ వేసుకుంటే పోతే అసలు సబ్జెక్ట్గా అసలు విలువ ఉండదు. ప్రతిదానికి కోడ్ వేయకూడదు, సబ్జెక్ట్ని గ్రహించాలా. ఎక్కడైతే నీకు అది కంపల్సరీ బిట్ వస్తుందో అలాంటి వాటికి నువ్వు ఎక్కడైతే మర్చిపోతావో అలాంటి వాటికి కోడ్ వేసుకోవాలి, అంతేగాని ప్రతిదానికి కోడ్ వేసుకోకూడదు. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ కళ్ళ ముందు కనిపించేలాగా ఏ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మీ కళ్ళ ముందు కనిపించేలాగా
అనాటమీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని తీసుకుంటాను. నీకు నేను ఫస్ట్ డేస్ టోర్నమెంట్ లెసన్ చెప్పినప్పుడు అసలు టోర్నమెంట్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్లేస్ని బట్టి ఎన్ని రకాలు, అది విధానాన్ని బట్టి ఎన్ని రకాలు తీసుకొని, దాని నుంచి నాకౌట్ తీసుకొని, తర్వాత లీగ్ తీసుకొని, తర్వాత కాంబినేషన్ ఛాలెంజ్ తీసుకొని, ఒక్కొక్కదానికి సంబంధించి ఫ్లో చార్ట్ ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని సంబంధించి మీరు ఒక ఫ్లో చార్ట్ మెథడ్ అని అంటారు. ఆ ఫ్లో చార్ట్ మెథడ్లో కూడా మీరు చదవగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. ఆ ఫ్లో చార్ట్ మెథడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ మీకు ఫ్లో చార్ట్కి సంబంధించి ఏ విధంగా వేసుకోవాలి ఆ సబ్జెక్టుకి సంబంధించి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఫ్లో చార్ట్ అంటే సబ్జెక్ట్ మొత్తానికి సంబంధించి ఒక పేపర్ మీద మనకు ఒక అవగాహన ఉంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఆల్బ్యూమిన్ ఎంత పర్సెంట్ ఉంటుంది, గ్లోబులిన్ ఎంత పర్సెంట్ ఉంటుంది, ఏడా మీకు ఒక ఐడియా వచ్చేసేయాల. ప్లాస్మా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, రక్త కణాలు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి మీకు దానికి ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంలో, అంటే ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పడం కోసంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకున్నా మీకు చెప్పడం కోసం. ఏ సబ్జెక్టులో అయినా సరే ఇదే ఎందుకు తీసుకున్నా అంటే దీని గురించి ఒక చిన్న విషయం చెప్తా చూడండి. నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మా రూమ్మేట్ని మేము ఒకరికొకరు డిస్కషన్ చేసుకునేటప్పుడు మీరు కూడా డిస్కషన్ చేసుకోమన్నప్పుడు అడక్కడక్క ఒకరిని అడిగాను. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పేస్తారా అన్న అని చెప్పేసి కూర్చోబెట్టి చెప్పాడు. ఇదే మెథడ్లో చెప్పాడు నాకు. ఓ ఫ్లో చార్ట్ వేసేసి ఇదే మెథడ్లో సేమ్ ఇదే టాపిక్ చెప్పి 3 గంటల సేపు కూర్చోబెట్టి చెప్పాడు నన్ను. 3 గంటల సేపు కూర్చోబెట్టి ఇంకా అది అప్పటి నుంచి ఇంకెప్పుడు అడగల నేను వాడిని కూర్చోబెట్టి ఇక ఇది చెప్పు అని చెప్పేసి. అందుకోసంగా నా ఫ్రెండ్స్ నుంచి కూడా నేను ఎంతో కొంత గ్రహించాను కాబట్టి, నా ఫ్రెండ్స్ నుంచి అయితేమి, నా రూమ్మేట్స్ అయితేమి, మా బ్రదర్స్ లాంటి వాళ్ళు అయితే అందరి నుంచి కూడా నేను ఎంతో కొంత గ్రహించాను కాబట్టి దానికోసం మీకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చెప్పాలనుకున్నా గుర్తొచ్చి. అందుకోసమే చూడండి ఏ విధంగా చేసుకోవాలంటే, ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. దాంట్లో అసలు సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి ఉంటాయి, రక్తము, రక్తనాళాలు, గుండె ఉంటుంది. మనకు ఐడియా ఉంది కదా. అసలు మీకు సర్క్యులేటరీ సిస్టంలో మొత్తం మీద అసలు ఏముంటుందని ఒక ఐడియా రావడం కోసం ఈ ఫ్లో చార్ట్ అనమాట. దీంట్లో రక్తంలో ఏముంటుంది, మనకి రక్తంలో ప్లాస్మా, రక్త కణాలు ఉంటుంది. ఇప్పుడు ప్లాస్మా గురించి మాట్లాడుకుందాం. ప్లాస్మాలో ఏముంటాయి, ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్, కోత్రామిన్ ఇలా ఉంటాయి. అర్థమైందా? దీంట్లో ఏముంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. చదువుకునేటప్పుడు ఆల్బుమిన్ గురించి చదువుకుంటారు, నెక్స్ట్ గ్లోబులిన్ గురించి చదువుకుంటారు, ఈ ఫైబ్రినోజన్ గురించి కూడా చదువుకుంటారు. అప్పుడు మీకు దీనికి సంబంధించి ఈ చార్ట్ అనేది గుర్తు ఉంటే మీకు అన్నీ కూడా ఐడియా వచ్చేస్తుంది. మీరు కొత్తగా కోచింగ్ సెంటర్కి వచ్చి అంటే చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రతి పదం కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసమే ఈ ఫ్లో చార్ట్ విధానం. ఈ విధానంలో చేసుకోండి. కొద్దిగా ఒక 15 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో. ఓవరాల్గా చదివేసిన తర్వాత దీని మీద మనం ఫ్లో చార్ట్ ఏ విధంగా వేసుకోవాలి, దీన్ని మనము సపరేట్గా షార్ట్ నోట్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ఐడియా ఒకసారిగా నేర్చుకుంటే అది మీరు లాస్ట్కి ఫైనల్ ఎగ్జామ్స్ రాసే వరకు అది అలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు రక్త కణాలు ఉంది. రక్త కణాల్లో ఎన్ని రకాలు, మళ్ళీ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రక్త ఫలకికలు. ఆర్బీసీ ఓకే. ఇప్పుడు డబ్ల్యూబీసీ గురించి మాట్లాడుకుందాం. ఈ డబ్ల్యూబీసీ గురించి, డబ్ల్యూబీసీలో ఏముంటాయి, గ్రాన్యులోసైట్స్ ఉంటాయి, ఎగ్రాన్యులోసైట్స్ ఉంటాయి. ఈ గ్రాన్యులోసైట్స్ ఏముంటాయి, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఓకే, గ్రాన్యులోసైట్స్ గురించి అయిపోయింది. గ్రాన్యులోసైట్స్ గురించి చూడండి, లింపోసైట్స్, మోనోసైట్స్. లింపోసైట్స్లో మళ్ళీ ఎన్ని రకాలు, 2 రకాల లింపోసైట్స్, టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్. మళ్ళీ టీ లింపోసైట్స్ మళ్ళీ 2 రకాలు, CD4, CD8. ఈ CD4నే T4 కణాలు అని అంటారు అనమాట. ఓకేనా? ఈ విధంగా కనుక మీరు కానీ సబ్జెక్టుకి సంబంధించి ఫ్లో చార్ట్ కానీ వేసుకొని ఆ సబ్జెక్ట్ మొత్తం మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఎలాగని చేసుకుంటే మీ చేతిలో ఉంటుంది సబ్జెక్టు. ఈ మెథడ్స్ మార్చుకోండి. అందరు చదివినట్టు చదవద్దు, మీ చదివే విధానాన్ని మార్చుకోండి. ఎప్పుడైతే చదివే విధానం మార్చుకుంటారో అప్పుడు గుర్తుంటుంది. సార్ నేను ఎన్నిసార్లు చదువుతున్నాను నాకు గుర్తు రాదంటే గుర్తుకు రాదు. ఎందుకు గుర్తుకొస్తుంది? పుస్తకాలు ముందేసుకొని గంటలు చదివితే ఏడవస్తుంది సార్, రాదు. మనము దానికి సంబంధించి నిన్న చదివినప్పుడు ఏం నేర్చుకున్నాను అదే టాపిక్ని మళ్ళీ రివిజన్లో మళ్ళీ చదివినప్పుడు ఈరోజు దీన్ని ఎంత సింప్లిఫై చేయాలనే దాని గురించి ఆలోచించుకోండి. ఆ విధంగా కానీ మీరు చేయగలిగితే మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. నెక్స్ట్ ఇంక నుంచి ఆ క్లాసులు చెప్పుకుందాం. నాకు వీలు ఉన్నప్పుడు నేను రూమ్ షిఫ్ట్ అవుతా, కొద్దిగా నేను చేయలేకపోయాను.
వీలున్న వరకు నాకు వీలు దొరికినప్పుడంతా మీతో టచ్లో ఉంటాను. వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా మీతో టచ్లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.